హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో సెట్స్ గురించి తెలుసుకుందాం. సో సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ ఏ సెట్. అంటే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ని ఒక సెట్గా తీసుకుంటే దాన్ని సెట్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం డిఫైన్ చేయగలిగిన ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ఒక సెట్గా తీసుకోవడం. సో సెట్స్ని ఎప్పుడు కానీ క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. సో సెట్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ అండ్ ఎలిమెంట్స్, ఆ సెట్లోని ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్తోనే డినోట్ చేస్తాం. సో అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్. సెట్స్ యొక్క నొటేషన్ని బ్రేసెస్లో డినోట్ చేస్తాం. ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం. అట్లోని ఎలిమెంట్స్ని కామాస్తో సపరేట్ చేస్తాం. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, ఎక్స్ అనేది సెట్ ఏలో ఎలిమెంట్ అయితే దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఏతో డినోట్ చేస్తాం. అంటే ఎక్స్ అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉంది అని చెప్తాం. దాన్ని చదివేది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పి చదువుతాం. అలా కాకుండా ఎక్స్ అనే ఎలిమెంటు సెట్ ఏలో లేకపోతే, సో ఎక్స్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, అని ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పి చెప్తాం. ఎక్స్ అనే ఎలిమెంటు సెట్ ఏలో లేదు, దీన్ని ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పి చదువుతాం. సో సెట్స్ని టూ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకోటి సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ని ఏ విధంగా కమాస్లోనే అట్లా పెట్టేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై AEIOU. ఈ విధంగా సెట్లోని ఎలిమెంట్స్ని కామాస్తో పెట్టేసి అలా వదిలేదాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని తీసుకుంటాం. అదే సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే వాటి మధ్య కామన్ ప్రాపర్టీ, సెట్లోని ఎలిమెంట్స్కి మధ్య ఉన్న కామన్ ప్రాపర్టీని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్ దిస్ మెథడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ డిస్క్రైబ్డ్ బై దేర్ కామన్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ద సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై AEIOU. దీన్ని ఇక్కడ రోస్టర్ ఫామ్లో ఏ విధంగా చెప్తామంటే ద సెట్ ఆఫ్ ఆల్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈస్ రిప్రజెంటెడ్ బై బ్రాకెట్లో ఎక్స్ సచ్ దట్. దీన్ని సచ్ దట్ అని చదువుతాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎక్స్ అనేది ఒక వోవెలు. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ ఏమి ఉన్నాయి? ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ను ఎక్స్తో రిప్రజెంట్ చేసాం. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సెకండ్ వోవెలు బి, సో ఈ, దాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటాం. థర్డ్ వోవెలు ఐ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఫోర్త్ వోవెలు ఓ, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఫిఫ్త్ వోవెలు యు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు. సో రోస్టర్ సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ విధంగా వాటి కామన్ ప్రాపర్టీని యూజ్ చేసి రాస్తాం. ఈ రోస్టర్ ఫాము అండ్ సెట్ బిల్డర్ ఫామ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -2, -1, 0, 1, 2. ఇక్కడ సెట్ ఏలో వీటి మధ్య కామన్ ప్రాపర్టీ ఏముంది?
-2 -1 0 1 2 ఇవన్నీ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే -2 నుంచి +2 వరకు ఉన్నాయి. సో సెట్ బిల్డర్ ఫామ్ అదే రాస్తాం. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్, ఇక్కడ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ అనేది ఒక ఇంటీజర్, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. సో ఎక్స్ వాల్యూస్ అన్ని నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే -2 నుంచి +2 వరకు ఉంటుంది. సో ఎక్స్ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్స్ వాల్యూ -2కి +2కి మధ్యలో ఉంటుంది. అండ్ -2 +2 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 1/2, 1/3, 1/4, 1/5. బి అనే ఒక సెట్ తీసుకున్నాం. సో ఈ బి అనే సెట్లో కామన్ ప్రాపర్టీ ఏముంది అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క న్యూమరేటర్ 1 ఉంది, బట్ డినామినేటర్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో కాబట్టి దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో వాటి కామన్ ప్రాపర్టీస్ ఏం రాస్తాం, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n. ఇక్కడ n అంటే న్యాచురల్ నెంబర్. సో న్యాచురల్ నెంబర్స్ చాలా ఉన్నాయి కదా, బట్ మనకు కావాల్సింది 5 వరకే కావాలా, కాబట్టి n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, న్యాచురల్ నెంబర్స్ 5 వరకు. 5 వరకు న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 ఇవే వస్తాయి. నెక్స్ట్ ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 5, 10, 17. సో ఇక్కడ ఈ నెంబర్స్లో కామన్ ప్రాపర్టీ ఏమన్నా ఉంది అంటే n² + 1 అనే కామన్ ప్రాపర్టీ ఉంది, వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఆ న్యాచురల్ నెంబరు అప్ టు 4 వరకు ఉంటుంది. సో సెట్ బిల్డర్ ఫామ్ ఏ విధంగా రాస్తాం, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n² + 1, వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ విధంగా ఇక్కడ ఉన్న కామన్ ప్రాపర్టీని యూజ్ చేసి సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. సో నెక్స్ట్ ఇఫ్ సెట్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ PRINCAL. సెట్ డిలో లెటర్స్ ఉన్నాయి, PRINCAL అంటే ఈ లెటర్స్తో మనకు ఫామ్ అయ్యే వర్డ్ ఏది, ప్రిన్సిపల్. సో సెట్ బిల్డర్ ఫామ్లో ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్. సో ఎక్స్ అనేది ప్రిన్సిపల్ అనే వర్డ్ యొక్క లెటర్స్. నెక్స్ట్ ఈ ఇఫ్ సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9. ఇక్కడ అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఎక్కడ వరకు ఉన్నాయి, 9 వరకే ఉన్నాయి, సో స్మాలర్ దాన్ 10. F is equal to set of 2, 3. So x such that x is a prime number and divisor of 6. So 6 యొక్క డివైజర్స్ లో నీ ప్రైమ్ నెంబర్స్ ఏమంటే 2 and 3. ఓకే. నెక్స్ట్ ఫైనైట్ సెట్స్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఫైనైట్ సెట్ అంటే ఆ సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఆ ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయొచ్చు. అదే ఇచ్చే డెఫినేషన్. ఏ సెట్ క్యాపిటల్ ఏ ఈజ్ సెట్ టు బి ఫైనైట్ సెట్ ఇఫ్ ఏ కంటైన్స్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సెట్ ఏ అనేది ఎప్పుడు ఫైనైట్ సెట్ అవుతుందంటే సెట్ ఏలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే సెట్ ఏ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే AEIOU, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో కాబట్టి ఈ సెట్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. కాకుండా ఇన్ఫైనైట్ సెట్ అంటే ఆ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి, అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయలేము. సో డెఫినేషన్ అదే ఇచ్చారు. ఏ సెట్ క్యాపిటల్ ఏ ఈజ్ సెట్ టు బి అన్ ఇన్ఫైనైట్ సెట్ ఇఫ్ ఏ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక సెట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే
ఆ సెట్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్. సో అప్పుడు ఎంతవరకు ఉన్నాయి చెప్పలేం కాబట్టి ఈస్ ఏ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్. ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అంటే సెట్ ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పడాన్ని ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ అంటాం. ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ ఎలిమెంట్సే ఉండాలి. సో ఇఫ్ ఏ ఈస్ ఏ ఫైనైట్ సెట్, ఏ అనేది ఒక ఫైనైట్ సెట్, దెన్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, సెట్ ఏలోని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్. ఈ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ని ఓ ఆఫ్ ఏ లేదా ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 5 7 13 అండ్ 19. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్ ఏ ఎంత అంటే ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 అంటే 2 ఒకటి 5 ఒకటి 7 ఒకటి 13 ఒకటి 19 ఒకటి, మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ 5. బి సెట్ తీసుకున్నాం అనుకో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 1 2 1 3. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 1 వచ్చి 3 టైమ్స్ రిపీట్ అయింది, 2 వచ్చి 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 ఒకటే ఉంది. సో ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కసారే తీసుకోవాలి. సో 1 ఒకటి 2 ఒకటి 3 ఒకటి. సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ బి ఈజ్ 3. నెక్స్ట్ ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్. ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయంటే ఇన్ఫైనైట్ చెప్పలేం. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ సెట్ సి ఈజ్ ఇన్ఫైనైట్.